అర్థమైంది ఆశ. పాల లాంటి నీ రూపం వెనక పాము లాంటి మనసు ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను పిచ్చివాణ్ణి, అందుకే నేను ప్రేమించాను, ఆరాధించాను. కానీ నువ్వు నటించావు, నమ్మించావు. నీ అందమనే మైకం తల్లి నన్ను అంతం చేయాలని చూశావు. నీలాంటి ఆడదాన్ని ప్రేమించడం పొరపాటు, క్షమించడం నేరం, బ్రతికొండనివ్వటం తప్పు అవుతుంది. అందుకే చెప్తున్నాను, నన్ను చంపాలని కోరుకున్న నువ్వు ఇప్పుడు నీ సావుని కోరుకో. నువ్వు చేసిన తప్పుకి నీకు నువ్వే శిక్ష విధించుకో. నీ చేత్తో నువ్వే ప్రాణం తీసుకో. లేదా తప్పని తెలిసినా సరే నిన్ను చంపడం నాకు తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నీ గొంతులోంచి రావాల్సింది ఆ పిలుపు కాదు, సావు కేక ఒక్కటే. రాజాబాబు, నేను నా ప్రాణాన్ని ప్రేమించే మనిషిని కాను. అందుకే చావంటే భయం లేదు, బ్రతుకంటే మోజు లేదు, పోతాననే బాధ లేదు, ఉండాలనే ఆశ లేదు. నాకున్న బాధల్లా ఒక్కటే, నా వేసవి బ్రతుకులో వసంతంలా వచ్చింది మీరే. మిమ్మల్ని పొందిన మరుక్షణంలోనే పోగొట్టుకున్నాను. అది నిజంగా నా దురదృష్టం. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరని నాకు తెలుసు. కానీ నాదొక్క కోరిక, మీ ప్రాణాన్ని కాపాడడానికి నన్ను మరికొన్ని రోజులు ప్రాణాలతో ఉండనివ్వండి ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బ్రతికుంటే చాలా మంది జీవితాలకి ముప్పు కలుగుతుంది. అందుకే నిన్ను నా చేతులతో నేనే చంపుతాను. వద్దు రాజాబాబు, మంచికి మరో పేరైన మీరు నన్ను చంపి హంతకులవ్వడానికి వీల్లేదు. నా చావుకి నేనే స్వాగతం చెప్తాను. మీ రివాల్వర్ లో విశ్రాంతి తీసుకున్న బుల్లెట్స్ నా గుప్పిట్లు రప్పించేశా. నేను ఈ విధంగా చేయలేదనుకో, ఈ పాటికి ఆశాదేవి ఖచ్చితంగా పైలోకానికి మకాం మార్చలేదు. అప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్న మనుషుల వివరాలు కూడా మనకు తెలిసి కాదు. చూడమ్మా ఆశాదేవి, మా లడ్డూ తాత ఒక మాట చెప్తుండేవాడు, పాపిష్టి వాళ్ళ మనసుల్లో దెయ్యం కాపురం ఉంటుందట. కనుక తప్పు చేసేది మనిషి అయినా చేయించేది దెయ్యం అట. అందుకు మనిషిని బంధించి దెయ్యాన్ని చంపేయాలట. ఆశాదేవి, ఆశాదేవి, నీ మనసుల్లో ఉన్న ఆ దెయ్యంగాళ్ళ అడ్రస్లు పేర్లు చెప్పావనుకో, త్వరగా మేము వాళ్ళకు పెద్ద కర్మ ఏర్పాటు చేయించేస్తాం. చెప్పేసి రాము, నాకేం తెలీదు. నన్ను ఈ పనికి నియమించిన అసలు మనిషి ఎవరో నేనెప్పుడూ చూడలేదు. గొంతు మాత్రం విన్నాను, అది ఆడగొంతు. విన్నావా రాము, విన్నావా? నన్ను చంపమని ఆజ్ఞాపించింది ఒక ఆడ మనిషి. అయితే ఖచ్చితంగా సావిత్రమే అయ్యి ఉంటుంది. అప్పండి రాజాబాబు, అప్పండి. అమ్మగారిని మీరు నేరస్తురాలన్నప్పుడల్లా నా మనసు గిరిగిల్లాడిపోతుంది. ఆడగొంతు అయినంత మాత్రాన అది అమ్మగారిదై ఉండాలా? లోకంలో 1,00,000 మంది ఆడవాళ్ళలో ఎవరిదైనా ఉండొచ్చుగా. రాజాబాబు, దేవత లాంటి ఆ మనిషి మీద ఏ సాక్ష్యం ఆధారం లేకుండా దూషించడం అన్యాయం బాబు, అన్యాయం. నీకు సాక్ష్యాలు ఆధారాలు కావాలి అంతేగా? ఈ ఉత్తరం చదువు. నేను ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు నా మీద హత్యా ప్రయత్నం చేసిన ఒకటి జేబులో ఈ ఉత్తరం దొరికింది. ఇన్నాళ్ళు ఈ ఉత్తరాన్ని, ఇందులో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పకుండా నాలో నేనే దాచుకొని ఎంతో మొదలు పడి కుమిలిపోయాను. ఈ ఉత్తరం చదివితే నీకే అర్థమవుతుంది. చదువు. లేదమ్మా, ఆ భుజంగం ఖచ్చితంగా చనిపోయాడు. మీరు పొరపాటు పడి ఉంటారు. లేదు విశ్వనాథం గారు, నేనేమాత్రం పొరపాటు పడలేదు. నేను వాడిని కళ్ళారా చూశాను. వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడు చావెలా తప్పించుకున్నాడో మీరు తెలుసుకోవాలి. రాజా, అవును నేనే. రాకూడని సమయంలో వచ్చి వినకూడని మాటలు వింటున్నానా? నా చావుకి చాలా తెలివిగా పథకం వేశావు. కానీ కథ అడ్డం తిరిగి నేను బ్రతికి బయటపడేసరికి నీ పథకంలోని పార్ట్నర్స్కి ఫోన్ చేసి బాధపడుతున్నావు కదూ. ఎవడు వాడు? నువ్విచ్చే డబ్బు కాసపడి నన్ను చంపాలనుకున్న నీచుడెవడు? ఇప్పుడు నీతో నా హత్యా ప్రయత్నం గురించి ఫోన్ నా మాట్లాడిన ఆ పాపిస్తూ వాడెవడు? ఏమిటి బాబు ఆ మాటలు? నిన్ను చంపాలని పథకం వేశానా? నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డవి నేను నీ ప్రాణాలు తీయాలని అనుకుంటానా?
నేను నీ అమ్మని బాబు. ఏ అమ్మైనా కొడుకు 100 ఏళ్ళు జీవించాలని దీవిస్తుందే తప్ప కావాలని కోరుకోదు బాబు. అమ్మ ఎవరికి నువ్వు అమ్మవి? నాకు నిజమేమిటో తెలుసు, నువ్వేమిటో తెలుసు. నేను కళ్ళు తెరిసిన మరుక్షణమే నా కన్న తల్లి కన్ను మూసింది. పసివాడినైనా నా మీద ప్రేమ నటించి మా నాన్నగారిని నీ మాయలో పడేసి ఎంత మాట అన్నావురా. నా పేగు తెంచుకుని నువ్వు పుట్టకపోయినా నా కన్న బిడ్డకు కూడా ఇవ్వకుండా నీకు నా పాలిచ్చి పెంచానురా. నా రక్తం పంచి నిన్ను కనకపోయినా నా ప్రేమతో నిన్ను పెంచానురా. అందుకు బదులుగా ఏ ఆడది భరించలేని శిక్ష నా మీద వేసి రుణం తీర్చుకుంటున్నావా? ఇన్నేళ్ల నా నమ్మకానికి, ఎన్నో ఏళ్ల నా విశ్వాసానికి నువ్వు ఇలాంటి బహుమతిస్తున్నావా? నీ చరిత్ర అంతా నాకు తెలుసు సావిత్ర, నాకు తెలుసు సావిత్రమ్మ. నీ భర్త భీమన్న తన తండ్రి ధర్మన్నని సొంత ఊరు చింతపల్లిని వదులుకొని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ మా నాన్నగారి వద్దకు వచ్చి చేరారు. నమ్మకంగా నటిస్తూ అవకాశం చూసుకుని అదను చూసుకుని ఆస్తినంతా సొంతం చేసుకోవాలనుకున్నాను. బాబు, నిన్ను పెంచిన నేరానికి నన్నెన్నైనాను. అంతేగాని ఏ లోకంలోనో ఉన్న నా భర్తను మాత్రం ఏమనొద్దు. కృతజ్ఞతకు విశ్వాసానికి మరో పేరు ఆ మనిషి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆయన నా దగ్గర ఏమని మాట తీసుకున్నారో తెలుసా? కన్నవాడిని వదులుకున్నా సరే అయ్యగారి బిడ్డ రాజాని కళ్ళల్లో పెట్టి చూసుకోవాలి అన్నారు. నీ సర్వస్వం పోయినా సరే రాజాబాబు ఆస్తిని భద్రంగా కాపాడాలి అన్నారు. ఆయనకిచ్చిన మాట కోసం, మాటలు కూడా సరిగ్గా రాని పసివాడివైన నీ కోసం నా మామగారితో మాట పడ్డాను. ఆయన నా నుంచి నా బిడ్డను విడదీసి నన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. అంతేకాదు, నా కొడుకు బాగుంటానంటే వాడికి నేను తల్లినని ఏనాటికి తెలియకూడదన్నారు. కట్టుకున్నవాడు లేకుండా, కన్నవాడు ఉండి లేకుండా అనాథనైన నేను ఆ రోజే చావచ్చు. కానీ నీకోసం, నిన్ను బ్రతికించడం కోసం మనసును చంపుకుని బ్రతుకున్నాను బాబు. నా ఆశ, ఆశయము, లక్ష్యం అన్నీ నువ్వే అనుకున్నాను. చాలు బాబు, చాలు. ఈ బ్రతుకు నువ్వు ఇచ్చిన బిరుదులే గొప్ప బహుమతి. చూడు, పుట్టుకతోనే పేదదాన్ని నేను. నాకు ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, మేడలు, మిద్దెలు ఏవి అక్కర్లేదు. ఇవన్నీ నీవే. వీటిని నువ్వేమైనా చేసుకోవచ్చు. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. నా ప్రాణానికే ముప్పు తెచ్చే ఈ ఆస్తులు, ఈ మెడలు ఇవన్నీ నాకు అనవసరం. వీటన్నిటినీ తెగనమ్మి పారేస్తాను. ఆ డబ్బు పేదలకి పంచేస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి, అప్పుడే నాకు మనశ్శాంతి. చెప్పలేడు, మా అమ్మ బ్రతికే ఉంది కదా, చావలేదు కదా? అవును బాబు, మీ అమ్మ బ్రతికలేదని, చచ్చిపోయిందని ఇన్నేళ్లుగా చెప్పినంత అబద్ధం. ఇప్పుడు మీ అమ్మను గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే మీ అమ్మ నా కన్న కొడుకును నాకు కాకుండా చేసింది, నీకు తండ్రిని లేకుండా చేసింది. ఎదులడ్డు, మా అమ్మ ఖచ్చితంగా అలా చేసింది. ఇతరులకు వెలుగునివ్వటం కోసం తనకు తానుగా కరిగిపోయే హారతి కర్పూరం లాంటి మా అమ్మ అలాంటి పని ఎప్పుడూ చేసుడదు. అయినా నువ్వు చెప్పింది నేను విన్నట్టు, ఎవరో చెప్పింది నువ్వు విన్నావే తప్ప నువ్వు కళ్ళారా చూడలేదుగా. చెప్పులడ్డు తాత, మా అమ్మను నాకెందుకు దూరం చేశావు? అమ్మ ప్రేమని, అమ్మ మమతని నాకు లేకుండా ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? మీ అమ్మలాగే నేను నిన్ను ప్రేమించానుగా బాబు. ప్రేమించావు, ఎంతో ప్రేమించావు. కానీ ఒక్క విషయం, ఈ రోజు ఒక మనిషి మా అమ్మ పతితన్నాడు, పాతకన్నాడు, పాపాత్మురాలన్నాడు. గుండె పగిలేలా ఆ దేవత కుమిలి కుమిలి ఏడుస్తుంటే కనీసం అమ్మ అంటూ ఆ తల్లిని దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడవలేకపోయాను. ఆ మాటలన్న మనిషిని కొట్టి ఆమె పాదాలపై పడవేయలేకపోయాను. కారణం, మనం ఎవరి ఉప్పు తింటామో వారి పట్ల విశ్వాసంగా ఉండాలని నువ్వు నేర్పిన పాఠం లడ్డు, నువ్వు నేర్పిన పాఠం. అందుకే చేతులు లేని వాడిలా, చేతగాని వాడిలా బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు, బండరాయిలా చూస్తూ ఉండిపోయాను లడ్డు. నా స్థానంలో నువ్వు ఉండి అక్కడ జరిగింది నువ్వు కళ్ళారా చూసుంటే నువ్వు కూడా ఆ దేవత పాదాలపై పడి దండం పెట్టుండేవాడివి లడ్డు, దండం పెట్టుండేవాడు. భగవంతుడా, ఈ
దీపం కొడిగట్టి కొండెక్కిపోతున్న సమయంలో కూడా నా మనసుకు ప్రశాంతత కరువు చేసి ఇంకా ఎందుకు పరీక్షిస్తుంది? అమ్మా సావిత్రి, మళ్ళీ నా చేత ఏ ప్రమాణం చేయించుకోవడానికి వచ్చారు మావయ్య గారు? ఇప్పుడు వచ్చింది నీ చేత ప్రమాణం చేయించుకోవటానికి కాదమ్మా. ఆనాడు తొందరపడి పెద్ద తప్పు చేసిన ఈ ముసలాడు గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకొచ్చి ఇవ్వలేడమ్మా. చేయగలిగిందల్లా చేతులు జోడించి క్షమాపణ చెప్పుకోవడం, గుండెల్లో ఉన్న బరువు దించుకోవడం. నన్ను క్షమిస్తావమ్మా? క్షమించడానికి మీరేం తప్పు చేశారు మావయ్య గారు? నా తలరా తలా ఉండబట్టి ఆ రోజు మీకు ప్రమాణం చేసి నా బిడ్డను నేను శాశ్వతంగా దూరం చేసుకున్నాను. నా పూర్వజన్మల పాపమే నాకు ఈ శాపం పెట్టింది తప్ప ఇందులో మీరు చేసిన తప్పే ఉంది మావయ్య గారు. ఏ కొడుకు నీకు దూరం చేసి ఎన్నాళ్ళు నీకు మనస్తాపం కలిగించాను. ఇప్పుడు ఆ కొడుకు నీకు అప్పగించి నా పాపానికి నిష్కృతి చేసుకుంటానమ్మా. అడుగునమ్మా నీ కొడుకు. కళ్ళెదుట నువ్వు ఉన్నా అమ్మగారు అని పిలిచారే తప్ప అమ్మ అని పిలవలేకపోయారు. అమ్మా, ఈ లోకంలో తల్లి ప్రేమను పొందలేని వాళ్ళు దురదృష్టవంతులమ్మా. కానీ నేను చాలా అదృష్టవంతులు. చెట్టు చివరకు అమ్మను చూడగలిగాను. అది నీ దురదృష్టం కాదు బాబు, అంతా నా దౌర్భాగ్యం. నీ దౌర్భాగ్యం కాదమ్మా, నీ త్యాగానికి నిదర్శనం, నీ స్వామిభక్తికి తార్కాను. ఏ లక్ష్యం కోసం అయితే ఇన్నాళ్ళు నన్ను దూరం చేసుకుని నువ్వు బాధపడ్డావు, ఆ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానమ్మా. నువ్వు గర్వపడే విధంగా సాధిస్తానమ్మా. రాముడు! ఏమి రావణ? షటప్! నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు? రా. నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలరా? ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా. గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గలని పుర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఒక నౌకరుగా వచ్చి నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దల్లచుకు నౌకర్లు కదా. సరే, నీ కోతలను బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతలను బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టుండవు. ఇది నా ఆన్సర్. నువ్వు చండాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. ఏమిట్రా నీ గొడవ? ఆ రాజాగాడు హోటల్ అమ్ముతానంటే నువ్వెందుకు మరి చెడగొట్టుకుంటావు? అదేం డాడీ, ఎవరైనా కొనేసారనుకో ఆ హోటల్ మన చేతిని జారిపోయినట్టుగా. ఇది నా క్వశ్చన్. నీ ఆన్సర్ ఏమిటి? నా ఆన్సర్ ఏమిటంటే ఈ హోటల్ కొనడానికి వెళ్లే వాళ్ళందరూ నేను ఏర్పాటు చేసిన లేదా వీళ్ళంతా బూడిదైపోతారు. అంతేకాదు, ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి. ఆ తర్వాత అతని శవం కావాలి.